కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవరావు ఐపీఎస్ గంజాయి మరియు జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు రవాణా అవుతున్న గంజాయిని పూర్తిగా నిర్మూలించడంపై తీసుకున్న చర్యలలో భాగంగా ఈరోజు నెల్లిపూడి గ్రామ శివారులో కత్తిపూడి శంఖారావం పుంత రోడ్డు నందు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 4 ముద్దాయిలను అదుపులోకి తీసుకున్న అన్నవరం పోలీస్. వీరి వద్ద నుంచి 133 కేజీల గంజాయి విలువ 6,65,500 రూపాయలు, 3 కార్లు, 4 మొబైల్ ఫోన్స్, నగదు 16,500 స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే ఈరోజు ఉదయం 11 గంటలకు ఏఎస్ఆర్ జిల్లా మాడుగుల మండలంకి చెందిన A1 పాంగి కృష్ణారావును, గడ్డరాయి గ్రామానికి చెందిన A2 జగ్గందొర గోపాల్ను, A3 గొల్లూరి మత్స్యరాజు, A4 కొమలి రామకృష్ణను రాజమండ్రి టౌన్కి చెందిన వ్యక్తికి గంజాయిని అప్పగించే సమయంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్లు మీడియా ప్రతినిధులకు ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఎస్టీపీఓ హరిరాజు, పతిపాడు సిఐబి సూర్య అప్పారావు, అన్నవరం ఎస్ఐజి హరిబాబు, అదనపు ఎస్ఐ ఎల్ ప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తొమ్మిదవ తారీఖు 2025 కాకినాడ జిల్లా ప్రతిపాడు సర్కిల్ అన్నవరం పోలీసులకు సంబంధించి కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు వారి గంజాయి గురించి దీనికి సంబంధించిన నేరాల గురించి ఎప్పటికప్పుడు మాకు గైడెన్స్ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలకి మన శంకవరం మండలంలో నెల్లిపూడి గ్రామ శివారులోని 4 ముద్దాయిలను అదుపులో తీసుకుని వారి వద్ద నుంచి సుమారుగా 133 కేజీల గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగిందండి. ఈ ముద్దాయిల్లో 3 ముద్దాయిలు ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించి జీ మాడుగుల ప్రాంతానికి సంబంధించి పాంగి కృష్ణారావు, అలాగే జగ్గందర్ గోపాల్, గొల్లూరు మత్స్యరాజు అని చెప్పేసి 3 ముద్దాయిలండి. వాళ్ళ 3 కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు 2 కార్లు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారు రాజమండ్రికి సంబంధించిన వ్యక్తి కోమల రామకృష్ణ అని చెప్పేసి ఆయనకి ఈ గంజాయి హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చారు. ఆయన కూడా టొయోటో గ్లాంజా వెహికల్ వేసుకుని వచ్చాడు. మనం రైడ్ చేసి ప్రతిపాడు సిఐ గారు సూర్యప్పారావు గారు, అలాగే అన్నవరం ఎస్ఐ గారు శ్రీహర్ బాబు గారు, అలాగే అన్నవరంలో మరొక ఎస్ఐ గారు శ్రీ ఎల్ ప్రసాద్ గారు, వారి టీం మీరంతా కూడా వారి రకంగా చెప్పాలంటే కొద్దిగా సాహసంగా చాకచక్యంగా ప్రయత్నం చేయడం వల్ల వీళ్ళు 3 కూడా ముద్దాయిలు అక్కడి నుంచి తెచ్చిన వాళ్ళు, అలాగే రాజమండ్రి నుంచి ఎవరైతే రిసీవ్ చేసిన 4 ముద్దాయిలు, అలాగే ఈ 3 కార్లు కూడా ఈ కేసులో స్వాధీనపరుచుకున్నారు. అంటే బహిరంగ మార్కెట్లో అయితే చాలా ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇక్కడ లోకల్ మార్కెట్ని బట్టి మేము 6,65,500 అని చెప్పేసి వేసాము. అలాగే 4 వ్యక్తుల నుంచి కూడా 4 సెల్ ఫోన్లు కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ 4 ముద్దాయిల్లో 3 ముద్దాయిల మీద గతంలో గంజాయి కేసులు కూడా ఉన్నట్టుగా మా రికార్డులో తెలియదు చేస్తున్నామండి. అలాగే ఎస్పీ గారి నుంచి మాకు ఒక షెడ్యూల్ వస్తుంది, అది ఫాలో అవుతున్నాం. తర్వాత అమరావతి నుంచి కూడా షెడ్యూల్ వస్తుంది, అది కూడా ఫాలో అవుతున్నాం. అంటే మీరు ఎప్పుడు ఏ క్షణమైనా 24 అవర్స్లో ఎప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్నామండి పట్టుకోవడానికి జరిగింది. మీరు చూసారు అన్నవరం కానీ గతంలో జగ్గంపేట కిల్లంపూడి ఏరియాలో కూడా భారీ ఎత్తున పట్టుకుంటుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక మెసేజ్ అండి. ఏంటంటే ఏదో గంజాయి పట్టుకున్న ప్రెస్ రిలీజ్ ఇచ్చాము కాదు, ఈ విషయంలో చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. ప్రభుత్వం చాలా ఈ విషయం మీద గట్టి నిర్ణయం తీసుకుంది. అంటే మీకు బయటికి మా సివిల్ పోలీస్ ఒకటే కనిపించవచ్చు, కానీ ప్రభుత్వంలోని చాలా వ్యవస్థలు మాకు సహకరించబట్టే మేము ఇంత పెద్ద ఎత్తున పట్టుకోగలుగుతాం. కాబట్టి గంజాయి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పడం ఏంటంటే, దయచేసి ఈ వ్యాపారంలో నుంచి బయటికి వెళ్ళిపోండి. మీరు ఒక కేసుని తప్పించుకోవచ్చు, రెండోసారి దొరికిపోవచ్చు, రెండోసారి కూడా దొరకదు, మూడోసారి. ఇప్పుడు ఏంటంటే కొత్తగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చెప్పేసి. కాబట్టి అది కానీ స్టార్ట్ అయిందనుకోండి, వాళ్ళు ఈ గంజాయి మీద ఏదైతే సంపాదించారో ఈ ఆస్తులు కానీ, ఇల్లు కానీ, వాటి కానీ, పొలాలు కానీ అవి కూడా గవర్నమెంట్ సీజ్ చేసుకుంటుంది. చట్టంలో అలాంటి ప్రావిజన్స్ వచ్చాయి. ఈ విషయాన్ని దీనికి సంబంధించి ఎవరైతే వ్యక్తులు నేర్చున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ఈ ప్రొడక్షన్ అంతా కూడా మల్కాజ్గిరి ఏరియాలో పండిస్తున్నట్టుగాను, అలాగే రకరకాల చేతులు మారి హైదరాబాదు,
అలాగే హైదరాబాద్ అటు మహారాష్ట్ర ఏరియా కూడా వెళ్ళి అక్కడేమో చిన్న చిన్న మొత్తాల్లో ప్యాకెటింగ్ చేసి అమ్ముతున్నారు. దానివల్ల భారీ ఎత్తున డబ్బు సంపాదిస్తున్నారని చెప్పి తెలిసింది. ఏది ఏమైనప్పుడు కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ చాలా కఠినమైన చట్టము. అలాగే మన ఏపీ ప్రభుత్వం కూడా దీని మీద చాలా గట్టి యాక్షన్ తీసుకుంటుంది. దీని మీద ఒక ఐజీ గారు ప్రత్యేకంగా నియమించబడ్డారు. సివిల్ పోలీసింగ్ సహకారంగా అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి. కాబట్టి అంటే తప్పించుకోవడం చాలా కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గంజాయికి దూరంగా ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం.